హాయ్ అండి, వెల్కమ్ టు మనోమోక్ష యూట్యూబ్ ఛానల్. సమ్మర్లో ఏం ప్లాన్ చేస్తుర్రు అందరూ? మేమైతే హైదరాబాద్ మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చాం. కానీ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవాలండి. హైదరాబాద్ వచ్చి షాపింగ్ చేయాలంటే అది మేము మిస్ అయ్యాం. మార్నింగ్ వచ్చి ఈవినింగ్ దాకా షాపింగ్ చేసుకోవచ్చు, కానీ మేము బయలుదేరటమే 4కి 5కి అలా బయలుదేరాం. ట్రాఫిక్లో కొద్దిగా ఇబ్బంది అవ్వడం వల్ల మేము చార్మినార్ వెళ్ళేసరికి 7:30 అయింది. అప్పటికే చాలా ఇబ్బంది. మళ్ళీ రిటర్న్ ఎలా వెళ్ళాలనే టెన్షన్లోనే ఉన్నాం. సరిగ్గా షాపింగ్ అయితే చేయలేకపోయినాం. బట్ పిల్లగాళ్ళకైతే 2 డ్రెస్సులు తీసుకున్నా, మా సార్కి కూడా తీసుకున్నా. కానీ మదీనా సెంటర్కి ఎన్నిసార్లు వచ్చినా కానీ మనమైతే గల్లీలు మిస్ అవుతాము. మేము ఇప్పుడు సెకండ్ టైం రావటం. మా షాప్లోకి సరుకు కోసం ఫస్ట్ టైం వచ్చాము. ఫస్ట్ సారి నేను షాప్ పెట్టినప్పుడు నేను వచ్చిన ఫస్ట్ ఏరియా మదీనా సెంటర్. అప్పుడు ఏమీ అర్థం కాలే, వాళ్ళు మాట్లాడే హిందీలో మాకు చాలా కన్ఫ్యూజ్ అయింది. కొద్దిగా అయితే మోసం పోయాం కూడా. కానీ ఇప్పుడైతే క్లారిటీగా ఉన్నా, బట్ చేయటానికైతే టైం లేదు షాపింగు. అప్పుడైతే మార్నింగ్ టైం వచ్చాన అన్నీ సెలెక్ట్ చేసుకున్నా కానీ వాళ్ళు చెప్పేది అర్థం కాక నాకు కావాల్సింది అడగటం రాక చాలా ఇబ్బంది పడ్డా. కానీ మంచి ప్లానింగ్ చేసుకొని వస్తే మాత్రం రిటైల్ అయినా హోల్సేల్ అయినా ది బెస్ట్ మదీనా సెంటర్ అండి. చాలా బాగుంటాయి ఐటమ్ అయితే, కానీ మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడైతే కోటి కానించి క్రాస్ అవుతున్నాం. మేము కోటికి కూడా 2 టైమ్స్ వెళ్ళాము. ఫైనలీ మదీనా సెంటర్కి అయితే వచ్చేసాం. ఇంత చీకటి పడ్డదండి మేము వచ్చేసరికి. మేము ఏం తీసుకోవాలనేది కూడా మర్చిపోయాం. కానీ మామూలుగా ఉండదండి నైట్ టైం మదీనా సెంటర్ అయితే. అసలు మొత్తం ఆ లైటింగ్ చూడటమే మాకు సగం టైం అయిపోయింది. ఎంత బాగున్నాయో షాపులు అయితే, కానీ అందులో పోయే స్తోమత మనకైతే లేదు. కానీ మనకు కావాల్సిన చిన్న చిన్న వస్తువులు అయితే బయట దొరికినాయి, తీసుకుంటున్నాం. కానీ ఒక చిన్న ఇబ్బంది అయితే జరిగిందండి. మా సార్కి టీషర్ట్స్ తీసుకున్నాం, మంచిగానే బేరం అయినది. ఒక్కో టీషర్ట్ 250 అన్నాడు. ఫైనలీ 200కి అయితే అయింది. కానీ ఆయన ఒకసారి ఈయన అన్నాడు, మళ్ళీ ఒకసారి ఇస్తా అన్నాడు. ఆ కన్ఫ్యూజన్లో ఫస్ట్ XXL అయితే తీసుకున్నాము. సెకండ్ టైము ఆయన మనీ సరేలే 200కి ఇస్తా అంటే వెళ్ళాము. కానీ ఆయన ఇచ్చిన సైజ్ అయితే XL ఇచ్చేసాడు. ఇంటికి వచ్చి చూసుకునేసరికి చాలా ఇబ్బంది అయింది. అది XXL మా సార్ది. వాడు మమ్మల్ని మోసం చేసినాడు. ఫస్ట్ టైం మోసపోయినా మళ్ళీ సెకండ్ టైం కూడా ఇలా అవుతుందని అనుకోలేదు. పోనీలేండి, 2 టీషర్ట్లేగా. చీకట పడ్డదని టెన్షన్లో మేము తొందరగా తీసుకోవాల్సి వచ్చింది. షాపులు లైటింగ్ అయితే మామూలుగా లేదండి, ఎంత బాగుందో అసలుకి. కానీ ఇది మన ఓన్లీ షాపులు ఆ ఏరియా చూడటానికి